హాయ్ అండి అందరికీ. వాళ్ళ మా నాన్న చికెన్ పకోడీ చేయమన్నారని స్టార్ట్ చేశా. చాలా బాగా వచ్చింది. ఇలా గనక ట్రై చేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఫస్ట్ ఏంటంటే చికెన్ వాష్ చేసుకొని కారం, ఉప్పు, మిరియాల పొడి, ఆయిల్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్ పాటు. దాని తర్వాత ఫ్రిడ్జ్లో తీసుకొని బయట పెట్టుకొని కాసేపు అల్లం వెల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం ఫుడ్ కలర్ అండ్ మళ్ళీ కాసంత ఎక్స్ట్రా కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మీ స్పైస్కి తగినట్టుగా. దాని తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసాము. తర్వాత కొంచెం బియ్యం పిండి, తర్వాత శనగపిండి, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పులుపు కోసం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు, తర్వాత శనగపిండి, కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోండి. చికెన్కి తగినంత ఆయిల్ పోసుకొని పక్కన టిష్యూ పేపర్స్ కూడా పెట్టుకోండి. అన్నీ రెడీగా. నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి. వేడెక్కిందన్నాకే వేయండి. ఇప్పుడు వరకు పెద్ద మంట ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర. ఏమైనా తేడా అయితే ఇంకంతే ఫినిష్ మనం. అందుకని చాలా స్లోగా జాగ్రత్తగా వేసుకోండి. ఒకటి వేసుకోండి విడివిడిగా. అన్నీ పర్ఫెక్ట్గా ఉడకాలి. సిమ్లో పెట్టే ఉడకనివ్వండి. చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది పీస్ అన్నది. దూరం వేసుకోండి, దగ్గరగా వేయద్దు. అదేనండి. ఇంకా చికెన్ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి? అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. అందులో నేను కూడా పెద్ద చికెన్ లవర్ని. నాకు చాలా ఇష్టం అట చికెన్తో బోల్డ్ వెరైటీస్ చేస్తాను నేను. తర్వాత ఆనియన్స్ కూడా పక్కన చాప్ చేసి పక్కన పెట్టుకోండి. గార్నిష్ కోసం అట ఆనియన్స్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై అయితే అట్లా చికెన్ అంతా గోల్డ్ కలర్లో రావాలి మంచిగా. అప్పుడు గరిట పెట్టి కలపండి ఒకసారి. మెల్లగా కలుపుకోండి. మంచిగా ఫ్రై అయిపోయి అనుకున్నాక తీసుకొని టిష్యూస్ మనం ముందుగుంటే ఏర్పాటు చేసుకున్న టిష్యూస్ మీద వేసుకోండి. టిష్యూస్ మీద ఎందుకంటే వేసుకుంటారు, ఆయిల్ ఎక్కువ హీట్ చేస్తుంది కాబట్టి ఆ టిష్యూస్కి దానికి అంటుకుంటుంది. మళ్ళీ ఇంకా మిగతా ఉన్నా కూడా వేసేసుకొని చికెన్ పకోడీ సిమ్లోనే అవ్వాలి ఈ ప్రాసెసర్ అంతా చక్కగా. తర్వాత పచ్చిమిర్చిస్ కూడా, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దించుకోండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ చికెన్. చాలా సింపుల్గా ఉంది రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.